వెల్కమ్ టు డి తెలుగు మైక్. ఆర్బీఐ 2026 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కొత్త నియమాలు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలవుతాయి. ఈ నియమాలు ఏంటి అనేవి మనం 7 పాయింట్లలో క్లుప్తంగా ఈ రోజు చూసేద్దాం. మొదటిగా దేశవ్యాప్తంగా బుకింగ్ మరియు డిజిటల్ పేమెంట్స్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో మొదటిగా డిజిటల్ పేమెంట్స్ పై కఠిన నియమాలు. అవును, ఇక ఓటీపీ ఒకటే సరిపోదు, 2 లేదా అంతకంటే ఎక్కువ భద్రతా విధానాలు తప్పనిసరిగా ఉండాలి. అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటారు. దీనివల్ల మనం ఏమన్నా లావాదేవీలు ఎదుటివారికి చేసేటప్పుడు ఇప్పటి వరకు మనం ఒక ఓటీపీ చెప్తే సరిపోతుంది. ఇంకా పై నుంచి అలా కాకుండా ఓటీపీ ఒకటే సరిపోదు, ఓటీపీ ప్లస్ ఫింగర్ ప్రింట్ లేదా ఓటీపీ ప్లస్ పాస్పోర్ట్ లేదా ఓటీపీ ప్లస్ ఫేస్ లాక్, వీటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాల్సిందే. దీనికి ముఖ్య కారణం ఎప్పటి నుంచో తరచూ ప్రజలంతా ఎదుర్కొంటున్నటువంటి ఒకరు ఫోన్ చేసి మీ మొబైల్కి ఓటీపీ వచ్చింది చెప్పరా, ఇంతటితో మొదలయ్యి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకోవడంతో ముగిస్తున్నటువంటి ఈ సమస్యకు ఆర్బీఐ చెక్ పెట్టింది అని చెప్పుకోవచ్చు. ఇక ఓటీపీ ఎవరికైనా తెలిసినా వాళ్ళు మన లావాదేవీలను కానీ బ్యాంక్ అకౌంట్ని కానీ ఏమీ చేయలేరు. అందుకనే ఈ మల్టీ ఫ్యాక్టర్ లేదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ముఖ్యంగా యూపీఐ మరియు కార్డ్ పేమెంట్స్ లో తప్పనిసరి చేసింది. దీంతో ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ మరియు మనీ ఫ్రాడ్ తగ్గించడమే ముఖ్యమైన లక్ష్యంగా మనకి తెలుస్తుంది. ఇక రెండోది యూపీఐ అండ్ ఆన్లైన్ సేఫ్టీ పెంపు. అవును, ఫేక్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి కొత్త సిస్టమ్ను, కొత్త బెనిఫిషియరీకి కూలింగ్ పీరియడ్స్ ను, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ రీఫండ్ టైం ఫిక్స్ చేయడంతో పాటు బ్యాంకుల నుంచి 24/7 అవర్స్ సపోర్ట్ ఇవ్వాలి అనేది యూపీఐ కొత్త రూల్ గా చెప్పుకోవచ్చు.